హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు వెరైటీ స్వీట్ కోకోనట్ రవా బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకునే ఈ బర్ఫీ టేస్టీ ఇంకా హెల్తీ కూడా. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా కావలసిన పదార్థాలు: 1 కప్పు పంచదార, 1/2 కప్పు డ్రై కోకోనట్ పౌడర్, 1 కప్పు పాలు, 1 కప్పు ఉప్మా రవ్వ, 1/2 కప్పు డ్రై ఫ్రూట్స్. ఇందులో కొంచెం తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వాడుకోవచ్చు. ముందుగా 1 కప్పు పాలు, అలాగే 1 కప్పు నీళ్లు వేడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 4 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అందులో ఉప్మా రవ్వను వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని అందులో వేడి చేసుకున్న పాలను కొద్ది కొద్దిగా వేస్తూ రవ్వతో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. పాలు పూర్తిగా కలిసిపోయి ఇలా గట్టి పడుతున్నప్పుడు 1 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదార వేయగానే రవ్వ కొంచెం పల్చగా అవుతుంది. ఇలా చక్కెర బాగా కలిసిన తర్వాత అందులో ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసాను. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఈ కడాయికి మిశ్రమం అంటుకోకుండా ఇలా రావాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన బటర్ పేపర్ వేసుకొని నెయ్యి అప్లై చేయాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ బర్ఫీని అందులో వేసుకొని మొత్తం సమానంగా పరుచుకోవాలి. ఇలా షేప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ చేసుకున్న దానిపైన ఎండు కొబ్బరి పొడిని పైన వేసుకోవాలి. మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే కోకోనట్ రవ్వ బర్ఫీ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచులు, వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.